బాగి వాళ్ళ పిన్ని అయితే బాగినైతే ఆశీర్వదిస్తుంది, అక్షింతలు వేస్తుంది. ఇక అక్కడ నుండి తను వెళ్ళగానే ఇక మనోహరి అయితే బాగి దగ్గరికి వచ్చేసి కుంకుమ పెట్టేసి కాళ్ళకు పసుపు పెట్టుకుంటూ అక్కడ సీట్ కింద పెట్టిన బాంబునైతే టైమింగ్ సెట్ చేయడం జరుగుతుంది. ఆ బాంబునైతే కాళ్ళకు పసుపు పెట్టుకుంటున్నట్టు యాక్టింగ్ చేస్తూ బాగిని చూడకుండా ఎవరు చూడకుండా బాంబునైతే టైమింగ్ సెట్ చేస్తుంది. అలా టైమింగ్ సెట్ చేసేసి ఇక దూరంగా వెళ్తుంది. తర్వాత అందరూ వస్తారు, పిల్లలు కూడా వచ్చి ఆశీర్వదిస్తారు. ఇంకా తర్వాత అమర్ అయితే అక్కడ నుండి వెళ్ళి ఏదో డౌట్ వస్తుంది, బాంబ్ స్క్వాడ్స్ ఇంకా రాలేదు అని చెప్పేసి వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాడు. అలా వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళంతా కళ్ళు తిరిగి కింద పడిపోవడం చూస్తాడు. ఇంకా అమర్కి అయితే డౌట్ వచ్చేస్తుంది, బాంబ్ అయితే ఇక్కడ పల్లకీలోనే బాంబ్ అయితే ఇక ఫంక్షన్ హాల్లోనే ఉందని చెప్పేసి అమర్ అయితే గుర్తిస్తాడు. వెంటనే రాథోడ్కి కాల్ చేశాడు. రాథోడ్ టెన్షన్ పడకు, నేను ఒకటి చెప్తానని చెప్పేసి చెప్పండి సార్ అని చెప్పేసి రాథోడ్ అడుగుతాడు. బాంబ్ అయితే అక్కడనే ఉంది అని చెప్పేసి చెప్పగానే రాథోడ్ అయితే షాక్ అవుతాడు. ఏంటి సార్ మీరు అనేది, బాంబు ఇక్కడ ఉందా, మరి ఇప్పుడు ఎలా అని చెప్పేసి రాథోడ్ అయితే అడుగుతాడు. ఏమీ లేదు రాథోడ్, నేను ఫోన్లో చెప్తాను, నువ్వు మెల్లగా వెళ్ళి వెతుకు అని చెప్పేసి అంటాడు. ఇంకా అక్కడ నుండి మెల్లగా వెళ్ళి రాథోడ్ అయితే వెతుకుతూ ఉంటాడు. ఎవరికి డౌట్ రాకుండా వెతుకుతూ ఉండగానే ఇంకా పిల్లలు వీళ్ళంతా వచ్చేసి వాళ్ళ బాగి వాళ్ళ పిన్నికి అయితే గంధం పూసి బొట్లు పెడుతూ అక్షంతలు వేస్తూ అందరూ హ్యాపీగా ఉంటారు. ఇంకా మనోహరి గురించి అయితే అక్కడ అందరికి డౌట్ వస్తుందని చెప్పేసి మనోహరి అయితే అక్కడ నుండి వెళ్ళిపోవడం జరుగుతుంది. చిత్రగుప్త మరియు అరుంధతి కూడా అక్కడనే ఉంటారు. బాలిక బాంబు అయితే మనోహరి నీ చెల్లి బాగి సీట్ కిందనే పెట్టడం జరిగింది, ఆ బాంబు అయితే ఎక్కడో లేదు, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి ఇంకా తనకైతే చెప్పడం జరుగుతుంది. ఇక ఆ మాట అనగానే ఆరు అయితే షాక్ అవుతుంది. నా చెల్లి కిందనే పెట్టిందా బాంబు అని చెప్పేసి షాక్ అవుతుంది. మరి అరుంధతి బాగిని కాపాడబోతుందా లేకపోతే అమర్ కాపాడతాడా, అసలు బాంబు పేలుతుందా, అసలు ట్విస్ట్ ఏంటో చూడాలంటే రేపు వచ్చే ప్రోమోనైతే చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.